తెలంగాణలో కొలువుల కొట్లాట మళ్లీ మొదలైంది. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏర్పడ్డ రాష్ట్రంలో దశాబ్దం దాటినా నిరుద్యోగుల కష్టాలు మాత్రం తీరడం లేదు. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణలో ఉద్యోగాలు నిరుద్యోగ సమస్యపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాలు, మేధావులు, జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు పైగా అవుతున్నా నోటిఫికేషన్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే 2.5 సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమస్య మీద ఎటువంటి అడుగులు పడలేదు కాబట్టి దానికంటే ఎలక్షన్స్ కంటే ముందు ఎవరైతే మాతో ఉన్న ఇంటలెక్చువల్స్, సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు ఇప్పుడు నోరు విప్పడం లేదు. సో దానికోసం అని చెప్పి ఆల్రెడీ 2001 నుంచి ఉన్న వేదికలను సంప్రదించి వాళ్ళందరూ వచ్చి మీ సమస్యను మేము ముందుకు తీసుకెళ్తాం అనడంతో మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాము. అందరికీ తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నిరుద్యోగులనే కాదు ప్రతి డిఫరెంట్ సెక్టర్లో ఉన్న ప్రజల్ని ఎట్లా మోసం చేస్తుందనేది చూస్తూనే ఉన్నాం. ఇంకా దానికి ఏదో ఒకసారి ముందడుగు పడాలి కదా, ఆ సమస్య పరిష్కారాలకు ముందడుగు పడాలి కదా. సో దానికి ఇదే ముందడుగని మేము భావిస్తున్నాం. ఏదైనా ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశంతోనో ఒక ప్రెస్ మీట్తోనో అయ్యే రోజులు కావు కదా, అందరికీ తెలిసిందే. కార్యాచరణ ప్లానింగ్ అంటూ ఏం లేదు. అసలు ఇది ఒక సమస్య ఉంది అని దాని మీద ఎలాబొరేటివ్ డిస్కషన్ కోసం అని రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం. అంటే ఓన్లీ సమస్యను ఎత్తి చూపడం కాదు, లైక్ ఏం చేస్తే దానికి పరిష్కారం ఉంటుంది, ఏం చేస్తే నిరుద్యోగుల సైడ్ నుంచి మా సూచనలు మేము చెప్పడము, లేకపోతే మాకు తెలియనివి కొంత మేధావులకు తెలిసింది ఉంటుంది కాబట్టి వాళ్ళది ఎట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళ సజెషన్స్, ఇవన్నీ ఈరోజు పాయింట్ ఆఫ్ డిస్కషన్కి వచ్చినాయి. అండ్ మా ఎజెండా కూడా అదే ఉండింది ఈరోజు. అసలు ఏంటి, ఎట్లా జరగాలి, ఏం చేయాలి, ఈ నిరుద్యోగ సమస్యను ఎట్లా తగ్గించాలనే దిశగానే డిస్కషన్ జరిగింది. ఈరోజు మేము ప్రెస్ క్లబ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నిరుద్యోగుల సమస్య. మనందరికీ తెలిసిందే, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఏం చేసినా నిరుద్యోగుల సమస్య ఎక్కడ పెట్టినా గొంగడి అక్కడే ఉన్నట్టు అయిపోయింది. మన చీఫ్ మినిస్టర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నారు అంటే మేము కేవలం 16,000 జాబులు మాత్రమే ఇచ్చామని ఒప్పుకున్నారు. వాళ్ళు ఇచ్చిన 16,000 మాత్రమే, 60,000 ఇచ్చామని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదు. సో నేను ప్రభుత్వాన్ని ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే, ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తామన్నారో, ఏదైతే నిరుద్యోగుల భృతి మీరు ప్రామిస్ చేశారో అవన్నీ కూడా మీరు నెరవేరిస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, గిగ్ వర్కర్స్ లాగా పనిచేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ లాగా పనిచేయాల్సిన అవసరం ఏముందండి? పీజీ, పిహెచ్డీ చదువుకున్న స్టూడెంట్స్కి ఈరోజు తిండి లేక చాలామంది లైబ్రరీ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక చదువుకున్న విద్యార్థి ఒక గిగ్ వర్కర్ లాగా పనిచేయడం అంటే చిన్న విషయం కాదు. సో తెలంగాణకి ఎంతైనా ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు, ప్రాపర్ గవర్నెన్స్ చేసేవాళ్ళు ఎంతకైనా అవసరం. ఈరోజు గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగాయి. ఎవరు ఎట్టుపోయినా కూడా మాకు అసలు దానివల్ల ఏమీ పరిష్కారం దొరకట్లేదు.